హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజవైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరములు వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయుడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలనని మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఎర్రిన జులపాల మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే ఎట్రా? 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరి పని ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావర్రా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి ఇక్కడ. అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం. నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు అది కాదు. నువ్వేం చెప్పుకు. ఐ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము. తండ్రి, బెర్తలు కన్ఫర్మ్ చేయడు. ఇప్పుడు ఈసారి నీ చమ్మకలేం జరగవు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పని చేద్దాం. చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తానన్నగా చూడు, చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన ఈ విగ్గి పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయము. అమ్మ నా కొడుకు నరం కట్టయిపోయింది. రే జులపాలో, ఒరే, నాకు తెలుసురా మీరు చావరాడే. మీరు కళ్ళు కిడ్నీలు అమ్ముకునే మెడికల్ ముట్టా కదా, నన్ను చంపి నా అవయవాలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. నువ్వు రారా బాబు, నీతో మాట్లాడి పని ఉందిరా. నువ్వేరా మొత్తం చేసేది. రారా బాబు, రే నువ్వు రెడీ అవ్వు. మన సైదుల్ అక్క డ్రామా బ్యాచ్ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అయ్యామన్నమాట. ఎలా ఉంది గెటప్? నేను నువ్వు కూడా ఎత్తే చూసి వాళ్ళు ఎవరు తల్లి? మేము వేసేదే నీకోసం. అదే మేము ఆడిన నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జిమెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి గంటేచ్చని. నువ్వు నోరు ఆనందాన్ని ఆనందాన్ని. పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధనా దుశ్శాసున్నా? దుర్యోధనుడు రా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసున్నాను. ద్రౌపదిని చూసాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సేర లాగతా ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దాన్ని కెలకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది ఈ సైదులుగాడి అక్క చిలిపి మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికి వచ్చావు అనుకో కోస్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునికి ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా, డాడీ డాడీ. సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే. అరే ఏంటండే ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులండి. మీరు మాత్రం బేగొచ్చండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా,
నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుపుకుంటూ వచ్చితివిరా? ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తిన్నావు, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రిక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట? నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేలుతూనే ఉంటాయి. పటా, పటా, పటా. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన, నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my ఆడితో way. మాట్లాడరా? నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు, నేను చూసుకుంటా. ధర్మ నిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా? ఎవడడ్డొస్తాడో చూసేదా? ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది నా చేతిలో నా చేతిలో నా చేతిలో కొట్టకూడదు, మా పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. అబ్బా, నన్ను వదిలే. ఈ చేతులతోనే కదా ద్రౌపది అబ్బా, ఆయన చీరలాగి నేను కాదు, దుశ్శాసనుడు. అబ్బా అబ్బా, నన్ను వదిలే. ఇంకోసారి చీర లాగితే చీరలాటం కాదు, కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అబ్బా, దండం పెట్టక చేతులు కూడా రావట్లేదు. అమ్మా అబ్బా. వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవిట్టేసింది, మనల్ని బాగానే వదిలేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిట్. అబ్బా అమ్మో, అయిపోయి అమ్మా పారిపోయారా? పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? తప్పురా. బావని చూడరా, పందుల దగ్గర కోడిపుంజులాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇదిగో బాసు, అని డిస్టర్బ్ చేయకు, ఆడ అసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంది నీ తోలాపరం ఇక్కడ? నీ బ్రోకర్ నాయాలా? రేయ్, నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాను. అవును, నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రేయ్, ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రేయ్, నువ్వు చూడటానికి ఎర్రిబాబులో ఉంటావు, జైని. వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్గా ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి, నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది. నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టురా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు, చావు లేనట్టేగా? విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నాం. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే, స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడేవరా? ఏంటి నంది తల కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది. బావా, టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు, బొంగు లేదు, పోరా. నేను చెప్పానా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది. అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో, దేనికోసం బతుకుతాడో.
సుధీర్ ఎవరు? యు నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సలేం చేస్తుంది బాబుని. ఏ బావా? అబ్బా అబ్బా చూసావా బావా 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలిపదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చావా? ఏంటి మధ్యలో వచ్చేసావా? అవునా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా ఆట ఆడుకున్నాడు వచ్చేసినట్టున్నాడు. ఏమోలేనా మనకి నాకు కొద్ది నిద్ర వస్తుందిరా. గుడ్ నైట్ రా. ఏమైంది ఈ మనిషికి? ఏంటి అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాం రా. ఆ మాట అంత సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా? ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాం మనం, కాసేపట్లో ఎలాగ చనిపోతున్నాం. ఇలా కూడా చెప్పచ్చు కదా. చెప్పు తీసుకొడతాను. సైలెంట్ గుండా. ముందు వాచ్మెన్ ఎక్కడున్నాడు చూడాలి. యాడ్ ఎతికేది ఆడొస్తున్నాడు చూడు, ఆయన పట్టుకో. అబ్బో వీడెవడ్రా ఆడపంది కోసం తిరుగుతున్న మగపందిలో ఉన్నాడో. ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక 3 గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా, ఆ 3 మేమే. వీళ్ళు నలుగురు వచ్చారు, నేను రిసీవ్ చేసుకోను. అబ్బే ఈ ఆటలో అట్టుబండి లాంటాడు, వీడు అసలే లెక్కలేదు. మేము ముగ్గురమే. ఒరే 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 వాచ్మెన్ బాబు ఇట్రా. నీ పంటి కింద పడి నలిగిపోయి ఓపి నాకు లేదురా. వాళ్ళని పోనిరా, నేను చెప్తారా. నువ్వు రా లోపల రా, నువ్వు లోపల రా. ఒక అమ్మాయి 3 అబ్బాయిలు, అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో. చెప్తా వెళ్ళిపోయి చెప్తా. టంటడాయ్. అబ్బో పెద్దింట్లోనే చావబోతున్నావు. చూడండి, ఏ బా తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు, ఆ, కానీ అమ్మో. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటో? ఇక్కడ 3 సూసైడ్ చేసుకుని చనిపారు. ఒకరు పైన ఫ్యాన్ కూరేసుకొని, అమ్మో 2 కింద బాత్రూంలో పొడుచుకొని, 3 విషం తాగేసి. అందుకే ఈ ఫామ్ హౌస్ 3 చంపి పెద్ద ఫేమస్ అయింది. రాత్రి 12 గంటల తర్వాత ఆ 3 ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారో అంత సేఫ్ కాదు. నా మాట మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి సార్. ఒరే వాచ్మెన్ బాబు, మేము వెళ్ళిపోవడానికి రాలేదు, చూపించడానికే వచ్చాం దెయ్యాల్ని. రాత్రి 12 తర్వాత రా. 3 కాదు 7 దెయ్యాలని చూపిస్తా. నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు. చస్తావా? సైదులు! ఆ? వావ్ వాట్ ఏ మైండ్ బ్లోయింగ్, గ్లోరియస్, అమేజింగ్, బ్యూటిఫుల్. రారా కన్నా రా, తెగ ముద్దెచ్చేస్తున్నావు. సో క్యూట్, చిలిపి, చాక్లెట్ బాయ్, ఎంత అందంగా ఉన్నావో. వేడెక్కడ పనోడు, మనుషులతో మాట్లాడు, దయాలతోనే మాట్లాడతాడు, ఆత్మలతో తిరుగుతాడు. సుధీర్ నాకు భయం వేస్తుంది. నిజంగానే దయాలు ఉంటాయా? అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు, సరేనా? ఉన్నాయి, దెయ్యాలున్నాయి. ఉంటే ఉన్నాయిలే, అయినా నేను చూస్తున్న తెలియట్లే దెయ్యాలు ఉన్నాయని. నువ్వు ముందు బయటేడు, మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. ఎదవోటం నువ్వు. బయలుదేరు నువ్వు, నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేసు నువ్వు. బాయ్. చూస్తారు, దెయ్యాల్ని చూస్తారు. కొత్త కారు అనుకుంటా, భలే ఉందిరా. అన్న తాళాలు. ఏం బాబు పార్కింగా? అవునన్నా. ఏ బ్యాగులు? నా బ్యాగ్ కూడా తీసుకో. బ్యాగులు ఉంచొచ్చు కదన్నా. ఉంచాలా? నీ దగ్గర మా దగ్గర? కారులో అన్నా. వీడు పార్కింగ్ ఊళ్ళో లేడు, పార్ట్లెట్ తీసి అమ్మేసుకుని ఊళ్ళో ఉన్నాడు. హలో మేడం, ఒక దొంగ ఇంకో దొంగని దొంగ దొంగ అని పిలవకూడదు. రా. మరి వెహికల్? మన కోరికలు ఎలాగో తీరినాయి కదా, వాడి కోరిక కూడా తీర్చుకొని. అయినా గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నావు కదరా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. పక్కనే అనుకో, అయినా బంగారం లాంటి బండి పట్టుకుపోయాడు బండోడు. ఎనీవే ఐ హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. థాంక్యూ సుధీర్. యు వెల్కమ్. తినేసినట్టున్నాడు. ఏ ప్రవీణ్, నాకు బాగా ఆకలేస్తుంది. మంచి బిర్యానీ ఆర్డర్ చేయవా? నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. బాధలో ఉన్నప్పుడు బిర్యానీ గుర్తురాలేదు, సంతోషంగా ఉంటే ఆకలేస్తుంది. కూర్చుందా దా. నందు చాలా హ్యాపీగా ఉంది కదరా. మరి ఎందుకు చద్దాం అనుకుంటుంది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్ ఫెయిల్యూర్ రా నీలాగే. లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? ఆ మొక్క నువ్వు చెప్పకూడదేమో. అవునబ్బా నిజమే, చావడానికి 190 కారణాలు ఉంటాయి. నీకెందుకు బాసో ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు, ముగ్గురు. ముగ్గురు కాదు, నాతో పాటు 4.
ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. కుదరదు. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా అన్న. ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమోనే. ఒక పిల్లకాయ దొరకడే. చచ్చావు నీకు చెప్పి చచ్చిపోతాడా? ఇంతకీ తమరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్న. ఒక్కసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేంట్రా చూపించేది నీ బూడిదా? ఏందో లే అన్న. ఏ హూస్ దిస్ గాయ్? హూ ఇస్ దిస్ గర్ల్? మీ మామ పర్రి. నాట్ పర్రి, గిరి, నెల్లూరు గిరి, సప్తగిరి. మొఖంలో ముఖం పెట్టు, దూరంగానే చెప్పా. Okay guys, I'm very happy to join with you. Next coming few hours, we are going to suicide. Let's celebrate the party. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు. బాగా మంచి సరదాగా కూడా ఉన్నావు. దా మాతో పాటు చచ్చిపోదు గాని. ఇదేంటిది గంట? గంట ఏడెందుకు ఉంటుందన్న? మెల్ల వేసుకొని తిరుగుతావు ఏంది? ఒరే బాబు 2 బిర్యానీ అన్న నాకు 3 7 తిను. థ్యాంక్ యూ.